కోయేట్కి వచ్చిన తమ్ముడు ఇక్కడ చూస్తే నా బాధలు ఏడు పోటీ వచ్చేది తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఇరుక్కుని ఇచ్చి ఏం చేశారంటే భోజనాల్లో ఏమీ లేవు. ఎట్ట చూసినా 30 కిలోమీటర్లు ఇల్లు లేవు, హౌస్ లేవు, ఏమీ లేవు. ఓనర్లు నెలకొబ్బరు వస్తారు, తాగేకి నీళ్ళు ఉండవు, తినడానికి అన్నం ఉండదు, ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు. వాళ్ళు నెలకొబ్బరు వస్తారు, బన్ను ముక్కలు ఒక 5 వేస్తారు. మనం తింటే తినచ్చు, లేకుంటే లేదు. ఫోన్ అనేది ఉండదు, మన దగ్గర ఏమీ ఉండదు. అక్కడ టవర్లు పనిచేయవు, ఏవి పనిచేయవు. నా బాధలు అయితే చెప్పుకుంటే ఎవరన్నా బాధ అనిపిస్తుంది తమ్ముడు. ఎవరన్నా ఉంటే నాకు ఓన్లీ ఒక 10,000 20,000 తమ్ముడు ఇక్కడ భోజనాలు తినడానికి ఏమన్నా ఇబ్బంది ఉంది. ఎందుకంటే అనవసరంగా ఏరే వాళ్ళు మాట్లాడి కోయేట్కి వచ్చినాను. కోయేట్లో ₹1,00,000 జీతం అంటే నెలకు ఏదో పిల్లలను బాగా చదివించుకోవచ్చులే, ఏదో MBA డిగ్రీనో ఏదో మెడిసిన్స్ చేయొచ్చు, IPS చేయొచ్చు అనుకున్నాను. వీడికి వచ్చినది తెలిసింది తమ్ముడు, టయానికి భోజనం ఉండదు. చూడండి, ఎటు చూసినా 30 కిలోమీటర్లు ఇల్లే ఉండవు. మనం నడచాలన్నా కూడా 2 hours 3 hours పడుతుంది. మనం వెళ్ళామనుకో లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మీకు ఎవరికైనా కనుకరించి నా అకౌంట్ నెంబర్ చెప్తాను, కావాలంటే 10,000 20,000 30,000 అట్లా ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే నా అకౌంట్లోకి తమ్ముడు ఇక్కడ డబ్బులు కట్టేసి, ఎందుకంటే జీతాలు అన్నీ ఉంటాయి కదా, ఇక్కడ బాకీ చేశాను కట్టేసి వారం లోపల వచ్చేస్తా తమ్ముడు మన ఇండియాకు. ఎందుకంటే కోవిడ్లో చాలా ఇబ్బందిగా ఉంది.